ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి, కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఎల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ అ రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం. కొంత ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అనేది అవసరం. అంటే దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగరు, ఆస్తమా లాంటి లాంగ్ రన్లో డిసీజెస్ అంటారు. ఆ లాంగ్ రన్లో డిసీజెస్ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా అజాగ్రత్త లేకుండా చూసుకోవాలి. నిత్యం ప్రయాణం చేసే వాళ్ళకి, అలానే 4 కాళ్ళ జంతువులు ఏదైతే ఉంటుందో ఆ జంతువుల వల్ల కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి. వృత్తి ఉద్యోగాల్లో కొంత కోపం తగ్గించుకోవాలి. అలానే రుణాల వసూలు చేయటంలో కూడా తొందరపడకూడదు. అంటే మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వాళ్ళతో మనం కోపంగా ఉండటం వల్ల మనకి డబ్బు వచ్చే అవకాశం అనేది ఒకటి లేదు. అలానే జాయింట్దారులతోటి, అలానే స్నేహితులతోటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శాంతి మార్గాన్ని అనుసరించి మాత్రమే వెళ్ళాలి. అంటే అలాంటి ఆరోగ్య ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం అవసరం. డబ్బులు ఎక్కడికి కూడా ట్రాన్సాక్షన్స్ చేయకపోవటం చాలా మంచిది. అలానే భార్యాపిల్లలకి, అన్నదమ్ములకని కాదు, డబ్బుల విషయంలో కూడా కొంత పొదుపు పాటించాలి. విచ్చలవిడితనం లేకుండా కొద్దిగా ఏదైతే మనం చేయాలనుకున్న పని డబ్బు అలానే మరీ పిసినారితనం ఉండకూడదు. డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టేది ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అలానే వివాహ శుభ కార్యక్రమాల్లో తొందరపడకూడదు. పెళ్ళి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ, వధువును కానీ, వరుణును కానీ చూసేటప్పుడు తొందరపడి నిర్ణయాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. అంటే ఏ విషయం కూడా ఈ 137 రోజుల పాటు తొందరపడి ఏది నిర్ణయం తీసుకోకూడదు. ఎవరేమన్నా అనుకున్నా పర్వాలేదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏది తొందర చెయ్యాలో, ఏది ఆలస్యం చెయ్యాలో అనే విషయాలు ఆలోచన చేయాలి. కొన్ని విషయాలకి ఏంటంటే తొందరపడాలంటారు, కొన్ని విషయంలో తొందరపడకూడదు అంటారు. ఆ రెండింటినీ కూడా మనం బేరీజ్ వేసుకొని చూసుకోవాలి ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే ప్రతిదీ ఒకళ్ళు చెప్పిన మాటను మనం ఆలకించాలి. ఈ 137 రోజులు మన నిర్ణయం ఇంకొక 10 మందితోటి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి.
ఒక ఉద్యోగ విషయంలో అనుకోవచ్చు, ఆరోగ్య విషయంలో అనుకోవచ్చు, డాక్టర్ని కన్సల్ట్ చేసే విషయంలో అనుకోవచ్చు, మీ దగ్గర ఉండే క్లయింట్స్ గురించి అనుకోవచ్చు, ఒక ఇల్లు నిర్మాణం చేపట్టబోయే అవకాశాలు విషయంలో కావచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా ఎవ్రీ మ్యాటర్లో కూడా అందరినీ కూడా ఆలోచన చేసి థింక్ చేసి మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆ డిసైడ్ చేసుకోవటం అనేది ఎలా ఉండాలి అనేది చూడాలి. ఒక మ్యారేజ్ విషయంలోనే కాదు, మ్యారేజ్ విషయం అనుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ పరంగా అనుకోవచ్చు, కోర్టు ఇష్యూస్ అనుకోవచ్చు, ఎలిగేషన్స్ అనుకోవచ్చు, ఎనీవన్ దేనిలో అయినా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు డిసైడ్ చేసేటప్పుడు 10 మందితో డిస్కషన్ చేసి మీరు ఆలోచన చేసి మేధావులతోటి ఎమినెంట్ పర్సన్స్ తోటి మేధావులతో ఆలోచన చేసి మాత్రమే ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే అనవసరమైన ఇబ్బందులకు తెచ్చుకోకుండా ఉండటం చాలా మంచిది. అలానే బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో మధ్యలో అన్నదమ్ముల మధ్యలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే కోర్టు సమస్యలు రాకుండా, అలానే రక్షణ శాఖ వాళ్ళు పనిచేస్తున్న వ్యక్తులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. అలానే సామాన్యులు కూడా కోర్టు సమస్యలు రాకుండా, పోలీస్ సమస్యలు రాకుండా ఆర్గ్యుమెంట్స్ చేయటం అనేది మంచిది కాదు. అలానే ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ అనేవి కూడా మంచిది కాదు. అది వ్యాపారంలో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, ఇంటిలో భార్యాభర్తలు కూడా ఉండొచ్చు, అంటే సహధర్మచారిణి విషయంలో కూడా ఉండొచ్చు. అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా చూసుకోండి, ఇలాంటి విషయాల్లో శ్రద్ధ పెట్టండి. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే, ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపతాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు, మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది.
అంటే మా తండ్రి గారు మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైన శివాలయమైన ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి. ఒక మూలకి, ఆ మూలకి ఎక్కడ చీమలు నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.